బార్బర్ బలరాం అండి. ఓ బార్బర్ బలరాం రాసి పెట్టానే 3 పావులే. ఇదిగో నెక్స్ట్ కాయగూర కాళమ్మండి. కాయగూర కమలమ్మ. ఇదిగో ఉంది 9.50. తీసుకో. నెక్స్ట్ తమలపాకుల తాయారమ్మండి. తమలపాకుల తాయారమ్మ 1.50. ఇదిగో లక్ష్మి ఈ నాన్న ఇలా రామ్మా. పచారీ కొట్టుకి ఎంత డబ్బు ఇవ్వాలని చెప్పావు తల్లి? పచారీ కొట్టుకి ఎంత ఇవ్వాలంటే 22 రూపాయలు చిల్లర ఇవ్వాలి. ఓ 22 రూపీస్. వాడి పేరు పానకాలు కదూ? అవును. ఏమిటి నాన్న ఇది? వాడి పేరట చెక్కు రాస్తానమ్మా. చెక్క? అది సరే, నన్ను గొడుగు పట్టమంటావా? ఎందుకు? అది కాదు, నువ్వు చేసే ఘనకార్యానికి గొడుగు పడితే చాలా బాగుంటుంది అంటున్నా. నో నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు. మరి ఇంకేమిటి నాన్న, కాయగూరల వాళ్ళకి పచారీ కొట్టు వాళ్ళకి వీళ్ళందరికీ చెక్కులు ఇస్తారా? మర్యాదగా డబ్బిచ్చి పంపించొచ్చు కదా. అమ్మా, మన బోటి పెద్దవాళ్ళు చెక్కులు ఇస్తేనే అందం. అదే రెస్పెక్ట్. చివరికి ఏమవుతుందో ఏమిటో. లక్ష్మి, లక్ష్మి. అమ్మో, వదిలి పిలుస్తుంది, నేను వెళ్ళొస్తాను. అవును, వదిలి పిలిస్తే వెళ్లాల్సిందే. చూడమ్మా, మీ వదిలికి ఖర్చు కావాల డబ్బు కావాలంటే అడిగి తెలుసుకో, చెక్కు రాసిద్దాం. బావగారిని మనం ఎలా అడగాలని మగవాదం పడుతుందో ఏవో. ఇప్పుడు వడ్డీ లేకుండా ఇద్దాం, తర్వాత అసలు వడ్డీతో సహా మొత్తం లాగేసుకుందాం. మీ అన్నయ్య ఇంట్లో ఉన్నారా? లేడు, బయటికి వెళ్ళాడు. మీ అన్నయ్యకి జ్ఞాపక శక్తి ఎక్కువ అనుకుంటాను. 2 రోజులు ఆయన చీర కావాలని అడిగి ఇంతవరకు తేలేదు. వస్తే నువ్వైనా కొంచెం జ్ఞాపకం చేయి. ఎంత శ్రీమంతులైనా చేసుకోబోయే భర్త చేత్తో చీర తెప్పించుకోవాలని ఎంత ఆశ చూడు. ఏదేమైనా ఆడపిల్ల ఆడపిల్లే. అన్నీ ఇస్తే చెప్తాను. ఏమిటి ఇది? మనం చేరేగా అడిగాం. అవును, దానికి తనెందుకు సిగ్గుపడ్డా? లూజు గారి చెల్లెలు కదా, అందుకే ఇది ఆఫ్ లూజ్ అనుకుంటాను. రాధమ్మ, చీర. థ్యాంక్ యూ. మీ చెల్లెల్ని కూడా ఇప్పుడే అడిగారు, అక్కడ పెట్టండి. ఏంటి వెతుకుతున్నారు? నా రింగ్ ఇక్కడెక్కడో పడిపోయింది, అప్పటి నుంచి వెతుకుతున్నాను, దొరకట్లేదు. నేను కూడా వెతికేదా? వెతకండి. సరిగ్గా ఎక్కడ పడేశారు? అది తెలిస్తే నేనే తీసుకోనా? ఆ చివరి నుంచి వెతకండి. ప్రేమ కోసమై వలలో పడినే పాపం. వెళ్ళరానండి? వెళ్ళండి. బయటికి రారా. రారా బయటికి రా. దిగరా కిందకి. ఏంట్రా సడన్ గా లవ్ చూస్తే కన్ను మిన్ని తెలియదా? ఇప్పుడు ఏం చేశానన్నా? ఏం చేసావా? పట్టపగల్లో బెడ్రూమ్ లో ఏం పనిదా నీకు? లేదన్నా, బెడ్ కింద ఉండడం. కింద లేదు మీద లేదు, దేనికి ఒక కంట్రోల్ ఉండాలిరా. కళ్యాణానికి ముందు పొరపాటు ఏదైనా చేసి రేపు జరగడానికి జరిగితే ఏ ముఖం పెట్టుకుని నేను వియ్యకుని చూడాలి. అయ్యో, నన్ను అపార్థం చేసుకున్నారు, నేను అలా చేస్తానా? అరే, నీ విషయం నాకు తెలుసురా. మీ అమ్మ నేను పెళ్లి చేసుకున్నప్పుడు మీ అమ్మ కడుపులో నీకు 3 మాసాలు. మరి నా బుద్ధిగా నీకు వస్తుంది. అరే, నీకు పెళ్ళంగా రాబోయేది ఏ విధంగా ఉన్నా పర్వాలేదని నువ్వు అనుకోవచ్చు, కానీ నాకు కోడలుగా రావాల్సింది ఈ విధంగానే ఉండాలని ఒక లెక్క పెట్టుకున్నాను రా. అర్థమైందా? ఇది నీకు కాబోయే భార్యతో చెప్పరా. 5 దేశాల్లో చదువుకుందట. వాచ్మెన్ అంకుల్, మీ సన్ ఎక్కడా? చెప్తాను. జీవితం అంటే భయం ఉండాలి, ఓ కట్టుబాటు ఉండాలి, ఓ మర్యాద ఉండాలి. 5 దేశాల్లో చదివితే భారతీయ సాంప్రదాయం ఆచారం అన్ని మర్చిపోవాలా? పెద్ద మనిషి అనే మర్యాద లేకుండా నాతోనే సన్ ఎక్కడ? వయసు పొగరు ఇష్టానుసారంగా మాట్లాడొచ్చా మిమ్మల్ని? నాకు వచ్చే కోపానికి పెళ్ళైన తర్వాత చెప్తాను. ఏమిటి ఇది? నేను వారు సన్ ఎక్కడా అని అడిగాను, అందుకు వీరెందుకు చిరాకు పడిపోతున్నారు? ఆలూస్ చూస్తే కారులో నవ్వాడు, చెల్లెలు చూస్తే చీర అడిగితే నవ్వింది. మీ సన్ ఎక్కడా అని అడిగినందుకు వీరు చిరాకు పడిపోతున్నారు. ఒకవేళ కుటుంబమే లూజ్ అనుకుంటాను. ఏమిటేది? నేను వచ్చిన దగ్గర చూస్తున్నాను. ఒకటి గిటార్ వాయిస్తుంది, ఒకటి పుస్తకం చదువుతుంది, ఒకటి డైరీ రాస్తుంది. మనం ఇలా తలా ఒక పని చేస్తుంటే బోర్ కొట్టేస్తుంది. అందరం కలిసి ఏదైనా ఒక పని చేద్దామా? అందరం కలిసి అంటే కార్డ్స్ ఆడుకుందామా? వద్దే, ఎప్పుడు నువ్వే గెలుస్తావు. ఏవే, క్యాసెట్ ఆన్ చేసి మనందరం కలిసి డాన్స్ చేద్దామా? ఓవే, బాయ్ ఫ్రెండ్ లేదే నాకు మూడే రాదు. అయ్యో, దీనికి అదే చేస. ఐ గాట్ వన్ ఐడియా.
ఆ లూజుని పిలిచి డాన్స్ చేయమందావా? ఏ వద్దే పాపం. ఏ నువ్వు నోర్మై, నువ్వు పిల్లవే. ఏ వద్దంటుంటే డాన్స్ చేయమంటే ఆట పట్టిస్తున్నాం అనుకుంటారు. కావాలంటే పాట పడమందావు. సరే సరే, ఏదో ఒకటి చేయమను. పిలు. మిస్టర్ రాజా. ఏంటండి? నించున్నారే, మీరు కూర్చోండి. పర్వాలేదు, చెప్పండి. కూర్చోండి చెప్తాను. తప్పుగా అనుకోకండి, మేము చాలా బోర్ ఫీల్ అవుతున్నాం. మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది. ఒక పాట పాడండి. అయ్యో, నాకు పాడటం రాదండి. ఈ కథలే వద్దనేది. ఆడపిల్లని అడుగుతున్నావు, టక్కులు పాడాల్సిందేగా. దానికి మరొకరిని చూసుకో. ఏమిటి వేరే కన్నా? ఏ ఊరుకోవే ప్లీజ్. మిస్టర్ రాజా, ఒక సరదా కోసమేగా అడుగుతున్నావు. నాకు నిజంగా పాడటం రాదండి. కావాలంటే వీళ్ళలో ఎవరినైనా పాడమని మీరు వినండి. ఏమిటా ఇది? అది ఇది అని అవమానంగా మాట్లాడుతున్నాడు. ఉండవే. ఏ మిస్టర్ రాజా, మీరింతవరకు ఎవరినైనా లవ్ చేశారా లేదా? చెప్పండి, లవ్ చేశారా లేదా? రాధ, మౌనం సమ్మతం అని చెప్తారు. అయ్యగారు తలంచుకోవడం చూస్తే ఎక్కడో ఖచ్చితంగా లాకైనట్లే తెలుస్తుంది. మరి ఇంకే రాజా, మీ లవర్ పక్కనే ఉన్నట్టుగా ఊహించుకోండి, ఖచ్చితంగా మీరు పాడగలరు. ఏమిటి రాజా, ఎంతసేపు ఆలోచిస్తున్నారు? నా కోసమైనా పాడకూడదా? ఉండవే, తొందర పెడతాయేమిటి? అయ్యగారు ఇప్పుడే శృతి పడుతున్నారు. రెడీ సార్. ఓ చెలి ఈ నా భావగీతాలే కదలాడే నీటిపై తేలు దీపాలే. ఓ చెలి ఈ నా భావగీతాలే కదలాడే నీటిపై తేలు దీపాలే. నా కలలే వేసేని నాకే సంకెళ్ళే, నా కలలే వేసేనే నాకే సంకెళ్ళే. శోకాలే నా కోసం వెలిసే పందిళ్ళే, శోకాలే నా కోసం వెలిసే పందిళ్ళే. ఓ చెలి నా భావగీతాలే.